బాబు ఏంటయ్యా 3 నెలల నుంచి ఇంటి రెంట్ కట్టట్లేదు. ఇలా అయితే కుదరదు. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. లేదు సార్, ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. కన్ఫర్మ్గా జాబ్ వస్తుంది. శాలరీ రాగానే మొత్తం ఇచ్చేస్తాను సార్. ప్లీజ్ సార్. సారీ, యు ఆర్ రిజెక్టెడ్. రే కళ్ళు దుబ్బాయా? బుద్ధిందే కాకుండా హీరోలా స్పెట్స్ పెట్టుకున్నావు ఏంట్రా? టీ క్షమించండి సార్, నాకు నిజంగానే కళ్ళు కనపడవు. అయ్యో, ఏదో టెన్షన్లో చూసుకోలేదు. ఐఎమ్ సారీ. మీరు ఎక్కడికి వెళ్తారో చెప్పండి, నేను మీకు తోడుగా వస్తాను. నేను ఎక్కడికి వెళ్తాను సార్? నేను గుంటూరు నుంచి కాలంలో కాదు సార్. 5 నెలలు కూడా నన్ను వదిలేశారు. నేను ఎక్కడుంటే అదేనా లోకం, నేను ఎక్కడ పడుకుంటే అదేనా ఇల్లు. అందరికీ పగలు రాత్రి 2 ప్రపంచాలు ఉంటాయి. నాకు మాత్రం చీకటి తప్ప ఇంకే ప్రపంచం తెలియదు సార్. నువ్వు అస్సలు బాధపడు. ప్రపంచం ఎలా ఉంటుందో నీకు నేను చూపిస్తాను. ఇప్పటి నుంచి నువ్వు నాతోనే ఉంటావు. నీ కళ్ళు నేను అవుతాను. ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో శివుడు కూడా ఉంది. ఒకసారి దండం పెట్టుకో. ఇట్లా ఒకసారి దీన్ని ముట్టుకో. ఇది గులాబీ పువ్వు కదా? చూసావా, ఇది నిన్నటి వరకు మొక్కలా ఉంది, కానీ ఈరోజు ఇంత అందంగా విచ్చుకుంది. నీ జీవితం కూడా ఏదో ఒక రోజు ఇంతే అందంగా విచ్చుకుంటుంది. నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? బయట అమ్మాయిలు చూస్తే పిచ్చెక్కిపోతారు. అవునా? అంత అందంగా ఉన్నానా? అరే, నాకు ఆకలిస్తుందా? సరే, తినడానికి ఏమన్నా తీసుకొని వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, జాగ్రత్త. అన్న, 2 ప్లేట్లు ఇడ్లీ ఉన్నాను. ఇదిగో నీకు పార్సల్, 60 రూపాయలు ఇవ్వాలి. అయ్యో, నా దగ్గర 30 ఉన్నాయి. అన్న, 1 ప్లేట్ చాలా. అరే, ఇడ్లీ చాలా బాగుంది కదా? అవునా? అవును, చాలా బాగుంది. తిను. అమ్మా, అబ్బా, ఏమైంది? కడుపులో నొప్పి. నువ్వు ఇక్కడే ఉండరా? నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. సార్, ఇక్కడ మందుల షాప్ ఎక్కడుంది? అన్న, మా ఫ్రెండ్ కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఏదైనా మందులు ఇవ్వండి అన్న. అయ్యో, మీరు ఇచ్చిన డబ్బులకి ఈ మందులు రావు. ఇంకా 5 రూపీస్ కావాలి. నా దగ్గర ఇంతే ఉన్నాయన్న, ఇంక లేవు. నీ కాళ్ళు పట్టుకుంటారు. ఎలాగైనా మందులు ఇవ్వండి అన్న. అలా ఇవ్వడానికి కుదరదు సార్. అలా ఇస్తే నా పని పోతుంది. అర్థం చేసుకోండి. అన్న, ఏ లేరా రే, పక్కపో. అన్న, రే వీళ్ళంతా డ్రామా గలరా. ఏ పోరా ఇక్కడి నుంచి పో. అన్న, మా ఫ్రెండ్ కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. మందుల కొనలో 5 రూపాయలు ఉంటే ఇవ్వండి అన్న. అన్న అన్న అడుక్కోవడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. గుడ్డోడు గుంటోడు అంటూ వేషాలు వేసుకుంటూ అడుక్కుంటున్నా. అన్న, నేను అలాంటి కాదన్న. అన్నను కొట్టిన మందులో 5 రూపాయలు ఇవ్వను ప్లీజ్ అన్న. అన్న అన్న
చాలా థ్యాంక్ యూ సార్. నిజంగా మీరు దేవుడు సార్. అరే అసలు నీ కడుపు నొప్పి ఎందుకు వచ్చింది? అది అది చెప్పరా ఎందుకు వచ్చింది? 2 రోజుల నుంచి నేను తెలియదురా. నా దగ్గర డబ్బులు తక్కువ ఉండటం వల్ల నీకు మాత్రమే తినడానికి తీసుకొని వచ్చాను. ఈ పెద్ద కుటుంబంలో అప్పుడు కష్టాలను నేను భూమికి బరువైపోయాను, అక్కడికి ఏడు కూడా బరువైపోయాను. ఈ గుడ్డుడి కనుక లేకుండా ఉంటే హ్యాపీగా ఉంటాడుగా. నేను వెళ్ళిపోతాను. అరే ఏమో నేను బయటికి వెళ్ళొస్తాను. జాగ్రత్త, తిను, నువ్వు ఎప్పుడు బాధపడుకో. గుడ్ న్యూస్ రా. ఇప్పటిదాకా చీకట్లో ఉండే నీ జీవితం వెలుగులోకి రాబోతుందిరా. ఎవరో నీకు చూపులు దానం చేస్తారంట. అవునా? నాకు నిజంగా కళ్ళు వస్తాయా? ఏమో నిజంగా వస్తాయా? నాకే కళ్ళు వస్తే నేను ఫస్ట్ నిన్నే చూస్తాను రా. నన్నేంట్రా, ప్రపంచం మొత్తం చూడొచ్చు. ఒట్టు. డాక్టర్, నా కళ్ళు కనిపిస్తున్నాయి డాక్టర్. నేను చూడగలుగుతున్నాను డాక్టర్. నా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నా డాక్టర్? నేను నా ఫ్రెండ్గా చూడాలి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, నా ఫ్రెండ్ ఎక్కడ ఉన్నా డాక్టర్? సరే, నీ ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడు, అదా చూపిస్తా. నీకు కనిపిస్తుందా? నేను కనపడుతున్నానా? చెప్పురా, నేను ఎలా ఉన్నాను? చెప్పానా ఏదో ఒక రోజు నీ జీవితంలోకి వెలుగుస్తుందని? ఆ రోజు వచ్చిందిరా, వచ్చింది. ఎందుకు ఇలా చేసావు? సారీరా, 2 కళ్ళు ఇవ్వలేకపోయాను. 2 కళ్ళు ఇద్దామని అనుకున్నాను రా, కానీ అలా చేస్తే నేను చూడలేను కదరా. నిన్ను చూడకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేనురా. నేను చూడాలి, నువ్వు నన్ను చూడాలి. అలా మన ఇద్దరం లైఫ్ లాంగ్ కలిసి ఉండాలిరా. అందుకే ఈ పని చేశాను రా.
లేనిది బంధం ఉన్నది. సృష్టిలో అతి మధురమైనది, జీవితంలో మనిషి మరువలేనిది స్నేహం ఒకటి. ప్రపంచమంతా మిమ్మల్ని వదిలిపోయినా మీ చేయి పట్టుకుని నడిపించగలిగే మనసు నాకు.